నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. నిద్ర పట్టకపోవడం అనేది ఇప్పుడు ఒక రకంగా ప్రపంచ సమస్య అనుకోవచ్చు. ఎవరిని అడిగినా రాత్రి నిద్ర సరిగా లేదు, నిద్ర పట్టట్లేదు, రోజంతా డ్రౌజీగా ఉంటుంది, నిద్ర లేక ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఇలాంటప్పుడే డాక్టర్స్ అంటూ ఉంటారు స్లీప్ హైజీన్ పాటించండి, అప్పుడు నిద్ర ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి. మరి ఇంతకీ ఈ స్లీప్ హైజీన్ అంటే ఏంటి? సరిగ్గా నిద్రపోవడానికి మనం ఏం చేయాలి? మన చేతుల్లోనే ఉన్న విషయాలు ఏంటి? ఇలాంటి అనేక విషయాలు మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి. ఆయన అడిగి అసలు ఈ స్లీప్ హైజీన్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్, స్లీప్ హైజీన్ అనేది అన్ని రకాల హైజీన్ లాగానే నిద్రకి కూడా ఒక పరిశుభ్రత ఉండాలి అని కొత్త మాట చెప్పారు. సో ఏంటి స్లీప్ హైజీన్ అంటే? స్లీప్ హైజీన్ అంటే మనం బాడీకి అలవర్చే హ్యాబిట్స్ కానీ, లేకపోతే మనం పడుకునే ప్రదేశం అంటే మనం బెడ్రూమ్లో హౌ టు కీప్ ద ఎన్వైరన్మెంట్ అండ్ హెల్తీగా మన స్లీప్ లెంత్ని క్వాలిటీని పెంచేదానికి మనం ఏమేమి చెయ్యొచ్చు, ఇవన్నిటిని కలిపి మనము స్లీప్ హైజీన్ అనేసి డిఫైన్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక అడల్ట్ అంటే నార్మల్ అడల్ట్స్ ఆఫ్టర్ లైక్ అడాలసెన్స్ 18 years ఏజ్ తర్వాత మనము 7 to 9 hours స్లీప్ అనేది అది కామన్గా ఉండాలి. బట్ నాట్ లెస్ దెన్ 6 hours అని చెప్తాం మనం. 7 to 9 hours ఈజ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. అంటే దట్ ఈస్ ద నార్మల్ టైం యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్లీపింగ్. సో ఈ నిద్ర రావడానికి ఆర్ ఈ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండడానికి మనము యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ గుడ్ స్లీప్ హ్యాబిట్స్ అండ్ స్లీప్ హైజీన్ అంటాం. ఓకే, స్లీప్ హైజీన్ అంటే స్లీప్ హ్యాబిట్స్ అనుకోవాలి. హ్యాబిట్స్, అలవాట్లు అండ్ మన బెడ్రూమ్, మన బెడ్ ఎన్వైరన్మెంట్ అండ్ మనం చేసే వేరే పనులు ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదు, డూస్ అండ్ డూ నాట్స్. సో దట్ ఇంక్రీజెస్ యువర్ క్వాలిటీ అండ్ లెంత్ ఆఫ్ స్లీప్ అన్నది ఇదన్నిటినీ స్లీప్ హైజీన్ అని అంటాం. సో మనం ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు సెట్ యువర్ స్లీప్ షెడ్యూల్. మనం స్లీప్ షెడ్యూల్ని ఎప్పుడు బ్రేక్ చేయొద్దు. అంటే ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేస్తాము అన్నది అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు పొద్దున 6 గంటలకు లేస్తున్నారు, లేకపోతే 7 గంటలకు లేస్తున్నారు అంటే అది హాలిడే అయినా కూడా మీరు అదే టైంకి లేవాలి. మీకు పని ఉన్నా లేకపోయినా కూడా దట్ యూ షుడ్ నాట్ బ్రేక్ అనమాట. దట్ ద ఫిక్స్డ్ వేకప్ టైం అంటాం. సో ఆ టైంకే నిద్ర లేవాలి. సో మన బాడీకి అలవాటు చేయడం అనమాట. సో మీరు 7 o'clock లేచేది ఉంటే 7 o'clockకే లేవాలి. అది హాలిడే రోజు అయినా కూడా 7 o'clockకే లేవాలి, వర్క్ డే ఉన్నా కూడా 7 o'clockకే లేవాలి అనమాట రెగ్యులర్గా. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ యువర్ స్లీప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్ పార్టీస్, ఇప్పుడు అంతా ఐటీ కల్చర్ వచ్చాక వచ్చింది ఏంటంటే వీకెండ్ పార్టీస్, వీకెండ్ ఇవన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 5 రోజులు వాళ్ళు మామూలుగా ఉన్నా కూడా 2 రోజులు ఏం చేస్తారు, దిల్ బ్రేక్ దేర్ స్లీప్. సో రెగ్యులర్గా 10 గంటలకు పడుకునే వాళ్ళు ఆ రోజు వీకెండ్స్లో 1 o'clock 2 o'clock పడుకుంటుండొచ్చు. సో అట్లా చేయకూడదు అనమాట. యూ షుడ్ నాట్ స్కిప్. మీకు పని ఎక్కువయ్యి కూడా స్లీప్ని బ్రేక్ చేయొద్దు, అదే రకంగా వీకెండ్స్ అని దానికి కూడా మీరు దాన్ని ఇది చేయకూడదు. అంటే యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ యువర్ స్లీప్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనమాట. కరెక్ట్ టైంకి పడుకోవాలి, కరెక్ట్ టైంకి లేవాలి. సో మన బాడీ దానికి అలవాటు పడిపోతుంది. ప్రతిరోజు కూడా ఒకటే టైంని మెయింటైన్ చేయాలి. అండ్ ఇప్పుడు షిఫ్ట్ సిస్టమ్స్ ఉంటున్నాయి చాలామందికి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి షిఫ్ట్ సడన్గా మారిపోతుంటుంది. మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి ఈవినింగ్ షిఫ్ట్ వస్తుంది, ఈవినింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి నైట్ షిఫ్ట్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు స్లీపింగ్ టైమ్స్ కూడా చేంజ్ అవుతాయి. సో సడన్గా స్లీప్ టైంని చేంజ్ చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ షిఫ్ట్ చేంజ్ అయినా కానీ వాళ్ళ స్లీప్ టైంని షిఫ్ట్ చేయాలంటే డైలీ 1 to 2 hours ముందుకో వెనక్కో జరుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ డ్యూటీ ఉన్న వాళ్ళు నైట్ డ్యూటీస్ వచ్చాయి అంటే మీరు సడన్గా మార్నింగ్ పడుకోవాలంటే కాదు కదా అది. సో ఆ స్లీప్ సైకిల్ని మీరు చేంజ్ చేయాలంటే 1 to 2 hours అడ్జస్ట్మెంట్స్ లాగా చేసుకోవాలి ఎవ్రీడే. ఒక్కొక్క 1 hour or 2 hours లేట్గా పడుకొని అర్లీగా పడుకొని డిపెండింగ్ ఆన్ దేర్ షిఫ్ట్ ఇది ఆ రకంగా అలవాటు చేసుకోవాలన్నమాట. అండ్ యూ షుడ్ నాట్ ఓవర్ డూ ఇన్ నాప్స్. అంటే చాలామంది ఏం చేస్తారంటే మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటుంది. పర్టికులర్గా మన ఇండియన్ ఉమెన్ ఆర్ ఎల్డర్లీ వాళ్ళకి మధ్యాహ్నం పడుకునే అలవాటు చాలా ఉంటుంది. మీరు ఆ మధ్యాహ్నం పడుకునేది ఎక్కువ టైం పడుకోకూడదు అండి. న్యాప్ అంటే 15 minutes న్యాప్ ఉన్నది. 1-2 గంటలు మధ్యాహ్నం పడుకోవడం అన్నది కరెక్ట్ కాదు. 1-2 గంటలు మధ్యాహ్నం పడుకున్నారంటే రాత్రి మామూలుగా కూడా నాప్ కంపల్సరీ అంటారు. అది కంపల్సరీ పవర్ నాప్స్ అంటాం దాన్ని. అందుకని ఇట్ విల్ యాక్చువల్లీ రీజ్యువినేట్.
సో పవర్ నాప్స్ ఆర్ యాక్చువల్లీ దే హెల్ప్ యూ. కానీ గంట 2 గంటలు పడుకోకూడదు. 10 to 15 minutes 15 minutes పడుకున్నారంటే డెఫినెట్గా మీకు దట్ విల్ రీజ్యువనేట్ యూ. సో పవర్ నాప్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఎర్లీ ఆఫ్టర్నూన్, అది కూడా మళ్ళీ లేట్గా 3 గంటలకో 4 గంటలకో కాదు. సో కొంచెం ఎర్లీగా 2 o'clock 1-2 o'clock అట్లా మీరు ఎర్లీ నాప్ ఒక 15 minutes తీసుకున్నారంటే దట్ విల్ రీజ్యువనేట్ అండ్ కీప్ యూ యాక్టివ్ టిల్ నైట్. సో మీరు ఆ ఆఫ్టర్నూన్ నాప్స్ని కూడా చాలా షార్ట్గా పెట్టాలి, ఎక్కువసేపు పడుకోకూడదు. అండ్ ఆల్సో బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత యూ షుడ్ నాట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు స్లీప్. నిద్రపోవాలి 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 అని బెడ్ మీదకి వెళ్ళొద్దు. జపం చేస్తే నిద్ర రాదు. సో మీరు ఏం చేయాలంటే రిలాక్సేషన్ టెక్నిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. లైక్ మీ బ్రీదింగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడము. కొంతమందికి మెడిటేషన్ అలవాటు ఉంటుంది, మెడిటేషన్ చేయడం కానీ, రిలాక్సేషన్. కొంతమందికి సాఫ్ట్ మ్యూజిక్ వినే ఇది ఉంటుంది, మళ్ళీ హెవీ మ్యూజిక్ కాదు, ఆర్ బీట్స్ ఉన్న మ్యూజిక్ కాదు, సమ్ మెలోడియస్ సూదింగ్ మ్యూజిక్స్ అట్లాంటివి వినొచ్చు. సో ఇట్లా రిలాక్స్ అయితే ఆటోమేటిక్గా వన్స్ యూ గోయింగ్ టు రిలాక్సేషన్ మోడ్ ఆటోమేటిక్గా మీకు నిద్ర వస్తుంది అనమాట. నాకు నిద్ర రావాలనే ఒక గోల్తో మీరు నిద్ర బెడ్ మీదకి వెళ్ళకూడదు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ యూ షెడ్యూల్ యువర్ స్లీప్. అండ్ నెక్స్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో ఎ నైట్లీ రొటీన్. అదే రొటీన్ ఫాలో అవ్వాలి డైలీ. సో మన బాడీ ఇట్ గెట్ యూజ్డ్ టు దట్ రొటీన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పడుకునే ముందు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ డ్రెస్ వేసుకుంటారు, నైట్ ప్యాంట్స్ వేసుకుంటారు, లేకపోతే వేరే నైట్ డ్రెస్ ఏదైనా వేసుకుంటారు. దెన్ పడుకునే ముందు బ్రష్ చేసుకుంటారు టీ. సో మీరు ఎప్పుడైతే ఆ పని స్టార్ట్ చేస్తారో యువర్ బాడీ నోస్ ఓకే నౌ వీఆర్ గోయింగ్ టు స్లీప్. సబ్కాన్షియస్గా బాడీకి తెలిసిపోతుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఇది పనులు చేస్తున్నారంటే మనం నిద్రపోతాం నెక్స్ట్ అని, అది ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, నిద్ర మోడ్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ టు ట్రైన్ యువర్ బాడీ. ఓకే బ్రష్ చేస్తున్నారు అంటే పడుకోవడానికి బ్రష్ చేస్తున్నారు అంటే ఇంకా పడుకునేదానికి రెడీ అవుతున్నారు అనేది బాడీ కూడా రెడీ అవుతుంది అనమాట. సో ఆ బాడీని ట్రైన్ చేస్తాం ఆ రకంగా మనం. సో దట్ రొటీన్ షుడ్ బి కెప్ట్ కాన్స్టెంట్. మీరు బాడీని కన్ఫ్యూజ్ చేశారంటే అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇట్ విల్ నాట్ బిహేవ్ ప్రాపర్లీ. ఇంకోటి ఏంటంటే బిఫోర్ స్లీప్ 30 minutes వైండింగ్ డౌన్ పీరియడ్ ఉండాలి. వైండింగ్ డౌన్ పీరియడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తున్నారు ల్యాప్టాప్లోనో లేకపోతే ఇంకేదైనా సీరియస్ వర్క్ చేస్తున్నారు, సడన్గా ల్యాప్టాప్ క్లోజ్ చేసి వెళ్ళి నేను బెడ్ మీద పడుకుంటాను అంటే అట్లా నిద్ర రాదు. సో దేర్ షుడ్ బి సమ్ వైండింగ్ డౌన్ పీరియడ్ అనమాట. మీరు వర్క్ చేసేది యాక్టివ్గా ఉన్న బ్రెయిన్ని నిద్ర మోడ్లోకి తీసుకొని రావాలి అంటే కొంచెం రిలాక్సేషన్ ఉండాలి. లైక్ లైట్ మ్యూజిక్ వినడం కానీ, లేకపోతే జస్ట్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్, మళ్ళీ హెవీ ఎక్సర్సైజెస్ చేయకూడదు. లేకపోతే పుస్తకం, చాలామందికి పుస్తకం పట్టుకున్నారంటే చచ్చినట్టు నిద్ర వస్తుంది. సో పుస్తకం పట్టుకొని ల్యాప్టాప్ల్లో కానీ లేకపోతే మొబైల్స్లో దీనిలో చదవడం కాదు, దాంట్లో లైట్ ఉంటుంది, లైట్ విల్ ఇన్హిబిట్ ద స్లీప్. పుస్తకం అంటే పుస్తకమే, బుక్, నాట్ ఈ బుక్స్. ఓకే పేపర్ బుక్ ఉంటుంది కదా, హార్డ్ కాపీ తీసుకొని చదవాలి. అట్లాంటి దాంట్లోనే మనకి నిద్ర వస్తుంది అనమాట. అంటే దట్ విల్ రిలాక్స్ యూ. అండ్ మీకు ఇష్టం లేని ఫిజిక్స్ మ్యాథ్స్ చదువుతాను ఆ టైంలో అంటే నిద్ర రాదు. జస్ట్ స్టోరీస్ చదవడం, మీకు ఇంట్రెస్ట్ ఉన్న బుక్స్ చదవడము, నావెల్స్ చదవడము, ఆర్ న్యూస్ పేపర్ అయినా చదవచ్చు. మీకు అంటే మైండ్ అప్పుడు రిలాక్స్ అవుతుంది, అంత స్ట్రెస్ ఉండదు బ్రెయిన్. సో దట్ విల్ కీప్ యువర్ వర్క్ స్ట్రెస్ నుంచి డిసోసియేట్ అయిపోతారు ఫస్ట్. దాని తర్వాత రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తారు. దాని తర్వాత యువర్ బాడీ విల్ హెల్ప్ యూ ఇన్ స్లీపింగ్ అనమాట. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ పడుకోవాలని అనుకున్నప్పుడు బ్రైట్ లైట్స్ ఉంచుకోకూడదు బెడ్రూమ్లో. లైట్స్ని డిమ్ చేసేసేలా, లైట్స్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. చాలామంది హెవీ కర్టన్స్ కూడా యూజ్ చేస్తారు, ఈవెన్ ఫర్ బయట నుంచి లైట్ రాకుండా కిటికీలకి హెవీ కర్టన్స్, ఆర్ యూ కెన్ యూజ్ లైక్ ఐస్ ది ఉంటాయి కదా, అట్లాంటి గార్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఎలక్ట్రానిక్స్ని అలౌ చేయడానికి వీల్లేదు బెడ్రూమ్లో. చాలా మంది అసలు పడుకునే ముందు మొబైల్ చూడకుండా ఎవరు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే ఆ మొబైల్స్ నుంచి వచ్చే లైట్ మన బ్రెయిన్ సర్కేడియం రిథమ్ని మెయింటైన్ చేస్తుంది. ఎట్లా మెయింటైన్ చేస్తుంది? అది సన్లైట్తో, ఆర్ ఎనీ లైట్. మనకి ఇప్పుడంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ లైట్స్ వచ్చాయి, కానీ పూర్వం ఉన్నది ఓన్లీ సన్లైటే కదా. సో మన సన్లైట్తోనే మన సర్కేడియన్ రిథమ్ సెట్ అవుతుంది అనమాట. ఆ లైట్ మన కళ్ళల్లోకి పడి ఆ కళ్ళల్లో నుంచి లైట్ బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్తే మన బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. దట్ విల్ సెక్రేట్ మెలటోనిన్. మెలటోనిన్ ఉంటే మెలటోనిన్ విల్ ఇండ్యూస్ స్లీప్, ఆర్ ఇట్ విల్ సెట్ ద స్లీప్ సైకిల్.
ఓకే. మెలటోనిన్ మరి సన్లైట్ కళ్ళలో పడింది అంటే మెలటోనిన్ సెక్రీషన్ ని ప్రివెంట్ చేస్తుంది, ఆగిపోతుంది, అప్పుడు మనకి నిద్ర పట్టదు. సో మెలటోనిన్ని మనము సెక్రేట్ అవ్వాలి, మన బ్రెయిన్లో సెక్రేట్ అవ్వాలి అంటే లైట్ ఉండకూడదు, ఎనీ లైట్ ఫర్ దట్ మ్యాటర్. మీకు ఈవెన్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి మొబైల్ ఓపెన్ చేసి చూసినా దాని నుంచి వచ్చే లైట్తో కూడా ద పీనియల్ గ్లాండ్ విల్ గెట్ యాక్చువల్లీ సప్రెస్డ్ అనమాట. సో మొబైల్ లైట్స్ కూడా దే కాజ్ ఇన్సామ్నియా, దే విల్ నాట్ లెట్ యూ స్లీప్. ఇప్పుడు సార్ ఒకవేళ మొబైల్ చూసారనుకోండి రాత్రి, ఇప్పుడు వాళ్ళు 10ంటికి పడుకునే వాళ్ళు అనుకోండి, 8-9ంటికి మొబైల్ మొబైల్ చూసిన తర్వాత చూసారు అంటే మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది సప్రెస్ అవుతుంది, ఆగిపోతుంది అన్నమాట. అంటే అది మొబైల్ చూడడం ఆపేసిన తర్వాత ఎంత టైంకి 30-60 minutes, అదే చెప్తున్నాను, 30 to 60 minutes మనం వీ షుడ్ గెట్ అన్ప్లగ్డ్ ఫ్రమ్ ఆల్ ద ఎలక్ట్రానిక్. అప్పుడు మెలటోనిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. లైట్స్ ఆఫ్ చేస్తే అప్పుడు స్లోగా మెలటోనిన్ ప్రొడక్షన్. అండ్ ఇదంతా షెడ్యూల్ డైలీ ఉండాలి, వన్ డేలో జరిగేది కాదు ఇది. సో ఒక 1 month 2 months మీరు ఇదే రొటీన్ ఫాలో అవ్వండి. సో యువర్ బాడీ గెట్ యూస్ టు ఇట్, బ్రెయిన్ కూడా కండిషనలైజ్ అయిపోతుంది, అంత మన బ్రెయిన్ బాడీ అన్ని కండిషనలైజ్ అయిపోతాయి కాబట్టి మీకు స్లీప్లో ప్రాబ్లం ఉండదు. రెండోది, బెడ్లో పడుకున్నారు, నిద్ర రావట్లేదు. యూజువల్గా నార్మల్ అడల్ట్ 15 minutesలో నిద్రపోవాలి. ఒకసారి బెడ్ మీద పడుకున్నాక 15 minutesలో నిద్ర పట్టాలి. 5 నిమిషాల్లోనే నిద్రపోతున్నారు అనుకోండి, అది కూడా కరెక్ట్ కాదు. 5 నిమిషాల్లోనే నిద్రపోతున్నారంటే హీ స్లీప్ డిప్రైవ్డ్, ఆయనకి ఎక్సెసివ్ స్లీప్ ఉంది అన్నట్టు, అది కూడా ప్రాబ్లమే. సో నేను ఇట్లా బెడ్ మీద పడిపోగానే నిద్రపోతానంటే అది గొప్ప కాదు, అదేదో ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటో డాక్టర్ అయ్యో కొంతమంది సార్ ఎస్పెషల్లీ మగవాళ్ళు, నాకైతే మగవాళ్ళందరికీ అట్లాగే నిద్రపోతారా అని, ఇలా బెడ్ ఇలా తగిలింది అనగానే అలా నిద్రపోతుంటారు. అది కూడా కరెక్ట్ కాదు, అంటే అది కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ ఎక్సెసివ్ స్లీప్. ఆ ఎక్సెసివ్ స్లీప్ ఎందుకు వచ్చిందో కూడా మనం వర్కప్ చేసుకోవాలి. సో 10 to 15 minutes అన్నది దట్ విల్ బి ద టైమ్ ఫర్ యూ వన్స్ యూ హిట్ ద బెడ్ అండ్ దెన్ యూ స్టార్ట్ హ్యావింగ్ అ స్లీప్ అనమాట. సో 15 minutes దాటి 20 minutes దాటింది అనుకోండి, 20 minutes అయినా మీకు బెడ్లో నిద్ర పట్టట్లేదు అంటే మీరు బెడ్లో ఉండకూడదు, యూ గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్. ఎందుకంటే మన బాడీకి అలవాటు అయిపోతుంది, బెడ్ మీద నిద్రపోదు అని. అందుకని మీరు ఏంటంటే నిద్ర 20 minutesలో రాలేదంటే మీరు బెడ్ నుంచి లేచేసేయాలి. లేచేసి యూ రీడ్ బుక్ ఆర్ డూ సంథింగ్. మళ్ళీ ల్యాప్టాప్స్ ఈ మొబైల్స్ ఓపెన్ చేసి ఆ లైట్స్ చూడకూడదు. మళ్ళీ సాఫ్ట్ మ్యూజిక్ వినండి, లేకపోతే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేట్ చేయండి, లేకపోతే పుస్తకం చదవండి. ఇట్లాంటివి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవన్నీ చేస్తే మళ్ళీ మీకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తే దాన్ని క్లోజ్ చేసేసి వెళ్ళి బెడ్ మీద పడుకోవాలి. ఇప్పుడు అదే మెడిటేషన్ బెడ్ మీద కూర్చొని చేయొచ్చా సార్? పక్కకి వెళ్ళాలా? ఇది కూడా ఎందుకంటే కొంతమంది నిద్ర కొన్ని రీల్స్ లో కూడా చూస్తూ ఉంటారు. బెడ్ లో పడుకొని రిలాక్స్ అవ్వండి అంటే పడుకొని వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు. దట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ మెడిటేషన్, బట్ సార్ట్ ఆఫ్ అట్లాంటిది చేయొచ్చు. 10 to 15 minutes మళ్ళీ దాని లోపల నిద్రపోవాలి మీరు. 15 minutes అయినా నిద్ర రావట్లేదంటే గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్. 20 minutes దాటిందంటే యూ షుడ్ నాట్ బి ఆన్ యువర్ బెడ్. మీరు బెడ్ నుంచి బయటకు వచ్చేయాల్సిందే, మళ్ళీ వేరేది ఏదైనా రిలాక్స్ చేసుకోవాలి, మళ్ళీ మీకు నిద్ర వచ్చినప్పుడు బెడ్ మీదకి వెళ్ళాలి. సో ఇది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దెన్ హెల్దీ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్దీ హ్యాబిట్స్ అంటే ఎట్లా అంటే ఇంట్లోనే ఉంటే ఈ పర్టికులర్గా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళరు, కోవిడ్ వచ్చిన తర్వాత అసలు ఎవరు వెళ్ళట్లేదు. గెట్ ఎక్స్పోజ్ టు సన్లైట్, ఆల్వేస్ బ్రైట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి మనం డైరెక్ట్గా. ఎందుకు అంటే దట్ విల్ సెట్ యువర్ సర్కేడియన్ రిథమ్. ఆ సన్లైట్ ఈ లైట్స్ కూడా సెట్ చేస్తాయి, కానీ ఎప్పుడు నేచరే, ఆర్టిఫిషియలే. సో మీరు బ్రైట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే అది మన సర్కేడియన్ రిథమ్ని సెట్ చేస్తుంది. సో ఆల్వేస్ గెట్ ఎక్స్పోజ్డ్ టు సన్ ఇన్ ద మార్నింగ్. రెండోది ఏంటంటే యాక్టివ్గా ఫిజికల్ ఎక్సర్సైజెస్ మార్నింగ్ చేయాలన్నమాట. మార్నింగ్ ఆర్ నాట్ ఇన్ ద లేట్ ఈవినింగ్. మీరు నిద్రపోయే షెడ్యూల్డ్ టైం కన్నా 2 hours ముందు మీరు హెవీ ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఏం ఎక్సర్సైజెస్ చేసినా దట్ షుడ్ బి బిఫోర్ 2 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్. వాకింగ్ కూడా అంతేనా? వాకింగ్ కూడా హెవీ ఎక్సర్సైజ్ అయిపోతుంది. వాకింగ్ చేయకూడదు. మీరు పడుకునే ముందు వాకింగ్ చేస్తానంటే అది తప్పు, నిద్ర పట్టదు. సో అందుకనేసి మీరు వాకింగ్ ఏం చేసినా కూడా 2 hours ముందు బిఫోర్ మీరు నిద్ర, ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకు పడుకుంటున్నారు అంటే 8 లోపే అయిపోవాలి ఇవన్నీ. 8 తర్వాత అవన్నీ చేయడానికి జనరల్ గా తిన్నాక వాకింగ్ చేయాలి కదా అని లేట్ గా తిని లేట్ గా వాకింగ్ చేస్తుంటారు. అసలు లేట్ గా తినకూడదు. ఫస్ట్ థింగ్ యూ షుడ్ నాట్ హ్యావ్ అ హెవీ బిగ్ స్పైసీ మీల్ ఇన్ ద నైట్.
ఆ మీల్ కూడా 2 hours ప్రయర్ టు యువర్ స్లీప్ అయిపోవాలి. సో మీరు 2 hours ప్రయర్ టు స్లీప్ తినేసి 2 hours ప్రయర్ టు స్లీప్ వాక్ చేసి వస్తే ప్రాబ్లం లేదు. అంతేగాని మీరు 9 గంటలకో 10 గంటలకో తినేసి వెళ్ళి వాకింగ్ చేసి వచ్చి ఇమీడియట్గా పడుకుంటారు. బిర్యానీ తిన్నాను కదా వాకింగ్ చేయాలి అనుకుంటే తినండి, కానీ బిర్యానీ 2 hours ముందు తినండి పడుకునేదానికన్నా. అట్లీస్ట్ 2 hours ముందనే తినాలి. ఓకే, దెన్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చెప్పాను కదా. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే బాడీ కూడా కొంచెం అలసట అయిపోతుంది కాబట్టి మీకు ఈజీగా నిద్ర పడుతుంది. కానీ ఎక్సర్సైజ్ 2 hours ముందే ఉండాలి. 2 hours బిఫోర్ స్లీప్ మీరు హెవీ ఎక్సర్సైజ్ చేస్తే నిద్ర పట్టదు. మూడోది స్మోక్ చేయకూడదు. నికోటిన్ స్మోకింగ్ చేయకూడదు. స్మోకింగ్ చేసే వాళ్ళలో నిద్ర సరిగా పట్టదు. ఎందుకంటే నికోటిన్ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది అది. సో బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తే నిద్ర ఎలా పడుతుంది? సో స్మోక్ చేసేదే దాని గురించి కదా. స్మోక్ చేస్తే వాళ్ళకి ఏంటంటే కొంచెం బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది అనమాట. సో బ్రెయిన్ యాక్టివ్ చేసినప్పుడు నిద్ర పట్టదు. అందుకని నిద్ర పట్టట్లేదని లేసి మీరు స్మోక్ చేశారనుకో ఇంకా అసలే నిద్ర పట్టదు. రాత్రిపూట స్మోక్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తిన్న వెంటనే స్మోక్ చేస్తాము, స్మోక్ చేసి వెళ్ళి పడుకుంటామంటే నిద్ర రాదు. సో స్మోకింగ్ ఆపేసేయాలి ఫస్ట్. ఇప్పుడు సార్ రాత్రిపూట కాకుండా మార్నింగ్ టైంలో బయటకు వెళ్ళినప్పుడు అట్లా ఇట్లా స్మోక్ చేసి రాత్రిపూట చెయ్యని వాళ్ళకి అంటే ఆ నికోటిన్ ఎఫెక్ట్ అట్లీస్ట్ 4 to 6 hours అన్న ఉంటుంది. అచ్చా, మీరు పడుకునే దానికన్నా ముందు 4 to 6 hours ముందన్నా మీరు ఆపేసేయాలి ఆ స్మోకింగ్. అసలు మొత్తం ఆపేస్తే గొడవ వదులుతుంది. బట్ ఐ డోంట్ నో, ఇంకా మొత్తమే ఆపేయండి అంటే ఆపరు. అట్లీస్ట్ ఇదన్నా చేయండి అని ఇది కాంప్రమైజ్డ్ ఇవే. అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఒకటి. చాలా మంది అనుకుంటారు ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర పడుతుందని. అంటే ఆన్సెట్ ఆఫ్ స్లీప్ ఈజీగా ఉంటుంది, కానీ వన్స్ దట్ ఆల్కహాల్ గెట్స్ మెటబలైజ్డ్, మన బాడీలో మెటబలైజ్ అయిన తర్వాత దాని మెటబలైట్స్ ఉంటాయి కదా, అవి బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అప్పుడు మీకు నిద్ర పట్టదు. అంటే మీరు నిద్ర లేపేస్తుంది మిమ్మల్ని. పడుకున్నాక మధ్యలో లేచేస్తాం మనం. సో ఆ నిద్ర లేపేస్తుంది తర్వాత. సో ఆన్సెట్ ఆఫ్ స్లీప్ ఈజీగా ఉండొచ్చు కానీ బట్ నిద్ర లేపేస్తుంది, అదొకటి. రెండోది, ఈ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అట్లాంటివి ఉంటాయి, కొంతమంది గురక పెడతా ఉంటారు. ఆ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కాంపోనెంట్స్ చాలా ఎక్కువైపోతుంది, ఇంకా అబ్స్ట్రక్షన్ చాలా ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా నిద్ర సరిగ్గా ఉండదు. ఇంకోటి, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మన స్లీప్లో రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అంటాం అనమాట. రెమ్ స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అంటే. సో మన నిద్ర ఏం చేస్తుందంటే రెమ్ స్లీప్ని సప్రెస్ చేస్తుంది. సో దానివల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆల్కహాల్తో నిద్ర పడుతుంది అనేది దట్స్ ఎ రాంగ్ నోషన్. ఆల్కహాల్తో నిద్రతో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి ఇంకా. సో అందుకని ఆల్కహాల్ మీరు కండిషన్ చేయండి. అంటే ఏదో ఒక పెగ్గు తాగితే పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ మరీ ఒక హాఫ్ బాటిల్ తాగుతాను లేకపోతే ఫుల్ బాటిల్ తాగుతానంటే చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా 4 hours బిఫోర్ మెటబలైట్ అవుతుంది కాబట్టి అందుకనేసి రెస్ట్రిక్ట్ యువర్ ఆల్కహాల్ కన్సంప్షన్. కాఫీ, టీలు కూడా తాగుతారు. కాఫీ దట్ ఈస్ అనదర్. కెఫెన్ ఉన్న ఏదైనా కానీ మీరు అవాయిడ్ చేయాలి. సో రాత్రులు పడుకునే ముందు పాలల్లో కొంచెం షుగర్ వేసుకొని కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. యాక్చువల్లీ షుగర్ కంపల్సరీయా సార్? కొంచెం, ఇట్స్ నాట్ లైక్ కొంచెం షుగర్ వేయాలి. సో దాంతో నిద్ర పడుతుంది. కాఫీ తాగారంటే నిద్ర పడుతుంది. మీరు అసలు కాఫీ లేట్ ఈవినింగ్ నుంచి తాగకూడదు. కాఫీ చాలా బ్లడ్లో ఉంటుంది, చాలాసేపు ఉంటుంది. సో మీరు ఈవినింగ్ 4 తర్వాత ఇంకా కాఫీ తాగకూడదు. 10 గంటలకు పడుకుంటున్నారంటే టీ అయినా అంతేనా? టీ అయినా, టీలో కూడా ఉంటుంది కెఫిన్ కొంచెం. గ్రీన్ టీ? గ్రీన్ టీలో ఐ హ్యావ్ టు చెక్, నాకు తెలీదు. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కెఫెన్ ఇన్ గ్రీన్ టీ ఆల్సో దెన్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఇట్. ఎస్పెషల్లీ చలికాలంలో, వింటర్లో కాస్త ఆ వేడికి కాస్త గ్రీన్ టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. 4-5కే తాగేసారు, దాని తర్వాత తాగలేదు. నైట్ చలి పెడుతుంది కదా అని మళ్ళీ గ్రీన్ టీ తాగేవాళ్ళు ఉంటారు. లేదు, జస్ట్ చెక్ కెఫెన్ ఉంది దాంట్లో అంటే మటుకు అవాయిడ్ చేయాలి దాంట్లో. ఇంకోటి, డోంట్ డైన్ లేట్. రాత్రి ఫుల్గా తినేసి పడుకుంటానంటే కుదరదు. మీరు 2 hours, అట్లీస్ట్ 2 hours బిఫోర్ బెడ్ మీ మీల్స్ అయిపోవాలి. అండ్ ఇట్ షుడ్ నాట్ బి వెరీ హెవీ. నైట్లో యూజువల్గా హెవీ మీల్స్ తీసుకోకూడదు. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఎందుకంటే హెవీ మీల్స్ తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్, జిఆర్డి వస్తుంది, దెన్ నిద్ర పట్టదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసిడిటీ ప్రాబ్లం వస్తుంది.
సో నైట్ యూజువల్గా లైట్గానే తీసుకోవాలి, అండ్ అది కూడా 2 hours prior to your స్లీపే తీసేసుకోవాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. అండ్ ఇన్ బెడ్ యాక్టివిటీస్ రెస్ట్రిక్ట్ చేయాలి, అంటే బెడ్లో ఓన్లీ నిద్రపోవాలంతే, ఇంకా వేరే పనులు చేయకూడదు, వేరే పనులు ఏం చేయకూడదు. సో మీరు బెడ్లో కూర్చొని నేను ల్యాప్టాప్ చూస్తాను, బెడ్లో కూర్చొని నేను తింటాను, బెడ్లో కూర్చొని నేను నా వర్క్స్ చేసుకుంటాను అంటే, టీవీ చూస్తాను. అసలు టీవీ అనేది బెడ్రూమ్లో నాట్ అలౌడ్. టీవీ అనేది అందరూ ఇప్పుడు బెడ్రూమ్స్లో టీవీలు పెట్టుకుంటున్నారు, ఎక్స్ట్రా టీవీ పెట్టుకుంటున్నారు అందరూ. బట్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ బెడ్రూమ్. ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్, ఎనీ కైండ్ ఆఫ్ డివైస్ విచ్ ఎమిట్స్ లైట్. ఎందుకంటే టీవీ చూస్తూ చూస్తూ నిద్ర వచ్చినట్టుండి అప్పుడు ఆపేస్తే నిద్ర పట్టదు మనకి, ఎందుకంటే మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, సపరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకని ఎలక్ట్రానిక్ డివైజెస్ ఒకవేళ టీవీ ఉన్నా కూడా 1/2 hour ముందు కట్టేయాలి దాన్ని అంతే, ఇంకా అది మళ్ళీ పెట్టడానికి వీల్లేదు. టీవీ అనే కాదు, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ఒకవేళ బెడ్రూమ్లో ఉన్న 1/2 hour ముందు అవి కట్టేయాల్సిందే, దాని జోలికి పోకూడదు. తర్వాత ఇంకా రిలాక్సేషన్ థింగ్స్ ఏమైనా చేయాల్సిందే అంతే. సో మీరు చూస్తే అసలు ఎలక్ట్రానిక్ డివైస్ అన్ని బ్యాన్ చేసేసారు బెడ్రూమ్లో. బ్యాన్ చేయండి అంటే అవ్వకపోవచ్చేమో, అందుకని అసలు అట్లీస్ట్ 1/2 hour ముందన్నా ఆపేసేయాలి, దాన్ని యూజ్ చేయకూడదు అనమాట. అండ్ మీ బెడ్రూమ్ కూడా ఆప్టిమైజ్ చేసుకోవాలంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా పడేసి వెళ్ళి ఆ చెత్తలో పడుకుంటానంటే కూడా నిద్ర రాదు. పర్టికులర్గా ఈ కాలంలో ఉన్న యూత్, దేర్ బెడ్రూమ్స్ ఆర్ సో హారబుల్. వాళ్ళ అసలు ఆ చెత్తలు ఎక్కడ పడుకుంటారో మనకే అర్థం కాదు. బెడ్ మీద కూడా అన్నీ ఉంటాయి, ల్యాప్టాప్ ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది, బట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, దాని మధ్యలోనే పడుకుంటారు. సో దట్స్ నాట్ ద వే. సో కంఫర్టబుల్గా ఉండాలి, పిల్లోస్ కానీ లేకపోతే మ్యాట్రిసెస్ కానీ గట్టిగా ఉండకూడదు, అట్లానే మరీ మెత్తగా ఉండకూడదు. మన బాడీకి తగ్గట్టుగా మనకి కంఫర్టబుల్గా ఉండాలి, అండ్ క్లీన్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా. మీరు ఇటు కదులుతాయి, మీకు అది తగులుతుంది, ఇటు కదులుతుంది, మన బాడీ సబ్కాన్షియస్గా మనకి అది ఉంటుంది కాబట్టి నిద్ర కూడా పట్టదు సరిగ్గా. అండ్ టెంపరేచర్ కూడా కూల్గా ఉండాలి, నాట్ వెరీ కూల్, నాట్ వెరీ హాట్, కంఫర్టబుల్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలన్నమాట. అండ్ ఇట్ షుడ్ బి డార్క్, యాజ్ ఐ టోల్డ్ యూ. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకోవాలి, ఈవెన్ కర్టన్స్ ఉన్నా కూడా హెవీ కర్టన్స్ యూస్ చేయండి. అవసరమైతే ఐ మాస్క్ కొంతమంది యూస్ చేస్తారు, సో దట్ లైట్ విల్ నాట్ గో ఇన్ టు యువర్ ఐస్. రిలాక్సేషన్ కూడా ఉంటుందా సార్ ఐ మాస్క్ వల్ల? రిలాక్సేషన్ ఉంటుంది, టోటల్ డార్క్ అయిపోతుంది కాబట్టి యువర్ బ్రెయిన్ విల్ పర్సీవ్ దట్ డార్క్నెస్ అండ్ దెన్ ఇట్ స్టార్ట్ సెక్రెటింగ్ మెలటోనిన్, దెన్ స్లోగా మీకు నిద్రలోకి వెళ్తారనమాట. మీరు నిద్ర పట్టకుండా సమస్య ఎదుర్కొనే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి బెటర్. పెట్టుకొని నిద్ర రావాలని చెప్పండి, ఇవన్నీ దే హావ్ టు రిలాక్స్. సో డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. జపంతో ఏది రాదు, ప్రయత్నంతోనే వస్తుంది. అండ్ నాయిస్ ఉండకూడదు, ఆబ్వియస్గా నాయిస్ ఉంటే నిద్ర పట్టదు కాబట్టి. సో మనకి కొంచెం ఇండియన్ సినారియోలో కొంచెం కొన్నిసార్లు మనకి ఆ ప్రాబ్లం ఉంటుంది, కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు కుక్కలు మొరగడం ఎక్కువైపోయింది సార్ రాత్రి పూట. కుక్కలు మొరగడం ఎక్కువైపోయింది, పెళ్ళిళ్ళు ఏమన్నా అయ్యాయంటే ఆ మ్యూజిక్లు అవన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్గా దట్ విల్ బి డిస్టర్బెన్స్. సో మన బెడ్రూమ్ చాలా కామ్గా ఉండాలి, అండ్ మ్యూజిక్ ఏదైనా పెట్టినా దట్ షుడ్ బి ఎ లైట్ సాఫ్ట్ మ్యూజిక్, నాట్ ద బీట్ మ్యూజిక్ అట్లాంటివి ఇవ్వకూడదు. మెలోడియస్ సాఫ్ట్ లైట్ మ్యూజిక్ ఉండాలన్నమాట. దెన్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేసుకోవచ్చు పడే వాళ్ళకి, బట్ ఇట్ షుడ్ బి వెరీ లైట్, మరీ హెవీ స్మెల్ కూడా ఉండకూడదు. అండ్ మీరు కొంతమంది మెడిటేషన్ చేస్తాము అండ్ అదర్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతాం అంటారు, అట్లాంటివి ఫాలో అయినా కూడా మీకు ఈజీగా నిద్ర పడుతుంది. అండ్ అందుకనే అంటారు కదా, బ్యాట్స్ దే స్లీప్ ఫర్ 16 hours ఇన్ అ డే. ఎందుకు? బికాస్ దే స్లీప్ ఇన్ డార్క్ కేవ్స్, కూల్ డార్క్ కేవ్స్లో పడుకుంటాయి. సో లైట్ ఉండదు అక్కడ, అసలు కూల్గా ఉంటుంది. పొద్దున్న టైంలో అయినా కూడా లైట్ ఉండదు, పడుకుంటాయి, అందుకనే పడుకుంటాయి అనమాట. సో మనం లైట్స్ అవన్నీ తీసేసి, సో మన బ్రెయిన్ని మన బాడీని కరెక్ట్గా మనం దాన్ని విత్ ది స్లీప్ హైజీన్, దిస్ హ్యాబిట్స్ ట్రైన్ చేస్తే మనకి స్లీపింగ్కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దిస్ ఆల్ కమ్స్ అండర్ స్లీప్ హైజీన్ ఓన్లీ. ఇక్కడ నాకు ఇంకో డౌట్ సార్, ఇప్పుడు ఇవన్నీ మీరు స్లీప్ హైజీన్ హ్యాబిట్స్ అన్నీ చెప్పారు కదా, అవి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అవి ఎప్పటికి ఉంటాయా, లేదంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు మిడిల్ ఏజ్ గ్రూప్లో మీరైనా కూడా ఇప్పుడు అలవాట్లు అన్నవి ఎప్పుడు మధ్యలో అయినా అవుతాయి, మధ్యలో కూడా అలవాట్లు అవుతాయి.
ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ప్రాబబ్లీ 1-2 months పడుతుందో 3 months పడుతుందో, బట్ యువర్ బాడీ విల్ గెట్ యూస్ టు ఇట్. ఇప్పుడు కూడా ట్రైన్ అవ్వచ్చు, అదేమి సో పిల్లలకి అయితేనేమో ముందు నుంచి ఈజీగా అవుతుంది, పిల్లలైతే ఈజీగా అయిపోతుంది. కొంచెం మనకైతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కానీ అవుతుంది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైం, ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ బెటర్ టైం తీసుకున్నా కూడా డెఫినెట్గా లేట్ బట్ నాట్ లీస్ట్ అంతే కదా. సో అది హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఫుడ్ విషయంలో కూడా ఏమన్నా అంటే ఇప్పుడు మీరు ఓకే కాఫీ టీ చెప్పారు, అది కాకుండా ఏదైనా కొన్ని ఫుడ్స్ రాత్రిపూట తీసుకోవచ్చు, కొన్ని తీసుకోకూడదు అట్లాంటివి? అదే హెవీ మీల్స్ తీసుకోవద్దు అంతే చెప్తున్నాము. హెవీ మసాలా స్పైసీ మీల్స్ అట్లాంటివి అవాయిడ్ చేయండి. ఎందుకంటే దట్ విల్ కాజ్ అగైన్ జీఆర్డీ అండ్ దెన్ అరగడంలో కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకనేసి నైట్స్ ఎప్పుడు కూడా లైట్గానే ఉండాలి. అంటే కొంతమంది ఫ్రూట్స్ తీసుకోవద్దు అంటారు సార్. తీసుకోకూడదు అనేది ఏమి లేదు. హెవీ మీల్స్ ఉండొద్దు. మీకు మధ్యలో ఆకలి వేస్తుంది అన్నప్పుడు మీరు ఏమైనా స్నాక్స్ పక్కన పెట్టుకోండి. కొంతమందికి ఏంటంటే మధ్యలో నాకు ఆకలి వేస్తుంది అంటారు, అప్పుడు ఏం చేయాలంటే లేచి వెళ్ళి మీరు తీసుకొని వచ్చేసరికి మీరు స్లీప్ పోతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే బెడ్ పక్కనే మీరు సింపుల్ లైట్ స్నాక్స్ ఏమన్నా పెట్టుకోండి, ఒక బిస్కెట్ లేకపోతే మళ్ళీ చిప్స్ అట్లాంటివి కాదు, ఫ్రూటో తినొచ్చు. ఫ్రూట్స్ తినొద్దు అనేది ఏం లేదు. మిల్క్ ఏదన్నా కానీ మీకు హ్యాండీగా పెట్టుకోవాలి. సో మీకు అట్లా అనిపించినప్పుడు లేచి మళ్ళీ అది హెవీగా కడుపు నిండేటట్టు కాదు, కొంచెం ఒక ఫ్రూట్ ఉంటే ఒక ఫ్రూట్, లేకపోతే 1-2 బిస్కెట్స్ తిన్నామా, వాటర్ తాగామా, పడుకున్నామా, అంతే, అంతవరకు. కానీ సార్ ఈ వాటర్ విషయంలో కూడా రాత్రిపూట వాటర్ తాగద్దు అంటే యూరినేషన్ కోసం అది ఇంటరప్ట్ చేస్తుంది అనేది ఒకటి కాన్సెప్ట్. అంటే పడుకునే ముందు నుంచి తాగి పడుకోకూడదు, ఏదైనా కూడా చెప్పే కదా 2 hours ముందే. అవన్నీ 2 hours ముందే అంటే మీకు ఒకవేళ యూరినేషన్ అదన్నీ ఉన్నా కూడా దాని ముందే అయిపోతుంది. చాలా మంది లేస్తూ ఉంటారు కదా సార్ మధ్యలో. అంటే అది డిపెండ్స్, లైక్ పర్టికులర్గా ఎల్డర్లీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పర్టికులర్గా మేల్ పేషెంట్స్లో ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళకు వస్తుంది. రెండోది గురక పెడితే స్లీప్ యాప్నియా ఉంటుంది చూడండి, స్లీప్ యాప్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంది అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్ ఫర్ స్లీప్ యాప్నియా. గురక పెడుతున్నారా అట్లాంటిది ఏదైనా ఉందా అవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మూడోది డయాబెటీస్ ఏమన్నా ఉందా, ఒక్కోసారి ఏమవుతుందంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. అండ్ ఫీమేల్స్లో కూడా అంతే, యూరిన్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్. బట్ బై అండ్ లార్జ్ యూజువల్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ప్రాస్టేట్ ప్రాబ్లమ్ ఇట్లాంటి ఉన్న వాళ్ళకే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. లేకపోతే మీరు అన్నట్టు అన్ని ఏ పని అయినా సరే 2 hours బిఫోరే ముగించుకుంటాం కాబట్టి దే షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం వైల్ స్లీపింగ్ అనేది ఉండదు. ఓకే. సో ఓవరాల్ గా స్లీప్ హైజీన్ ఇది మెయింటైన్ చేసుకుంటే మీకు మంచిగా నిద్ర పడుతుంది. ఏం టాబ్లెట్స్ ఏం అవసరం ఉండదు. ఇన్సోమ్నియా దాకా, నిద్రలేమి దాకా పోకుండా ఉంటుంది. పోదు, ముందే మనం జాగ్రత్త పడుతుంది ఇవన్నీ చేస్తే. ఓకే సార్, చాలా ఇట్స్ వండర్ఫుల్ సజెషన్స్ నిజంగా మీరు ఇచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్.